ఐఏఎస్లో టాస్క్లు ఎలా చేయాలి నేర్చుకుందాం. ఇప్పుడు మీకు పంపించిన లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అలా ఓపెన్ చేయగానే బ్రౌజర్లోకి వెళ్తే ఓపెన్ అవ్వగానే మీరు ఫోన్ నెంబరు మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది పేజీ. ఓపెన్ అవ్వగానే వీడియోలో నేను ఏవైతే ఇన్స్ట్రక్షన్ చెప్తానో అవి ఫాలో అవ్వండి. అక్కడ యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే అలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు పైన వీడియోలో చూపించినప్పుడు అక్కడ 2 అని ఉంది, అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్లు చేయాలనేది ఉంటుంది. పక్కన ఒక సింబల్ చూపిస్తుంది కదా, ఫింగర్ సింబల్ దగ్గర అక్కడ టాస్క్లు సెలెక్ట్ చేసుకోగానే అలా టిక్ మార్క్ పడుతుంది. అలా మనం నెంబర్ సెలెక్ట్ చేసుకుని అక్కడ పైన 0 అని వచ్చింది చూసారా, 2 ఉన్న దగ్గర. అలా నెంబర్ ఆఫ్ టాస్క్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత టాస్క్ ఓపెన్ చేయని పేజ్ ఓపెన్ అవుద్ది. అక్కడ పైన వీడియో సెలెక్ట్ చేసుకుని అక్కడ ఓపెన్ ద లింక్ అని ఉంది కదా పైన టాప్లో, ఎస్ అక్కడ అది ఓపెన్ చేయగానే ఒక షార్ట్ వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోని చూసి మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. లైక్ సబ్స్క్రైబ్ కొట్టాల్సిన అవసరం ఏం లేదు, అది డిపెండ్స్ ఆన్ యూ, మీకు నచ్చితే కొట్టండి లేకపోతే లేదు. అలా వీడియో మొత్తం చూసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ యాస్టీస్ బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ అంటే సేమ్ ఈ వీడియోలో చూపించినప్పుడు కెమెరా సింబల్ దగ్గర టచ్ చేస్తే మీకు గ్యాలరీలోకి వెళ్ళి మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ వచ్చినాక అక్కడ పేజీ లోడ్ అవుతుంది. మీరు అప్లోడ్ చేసిన స్క్రీన్ షాట్ లోడ్ అవుతుంది. అక్కడ అయిపోగానే పక్కనే సబ్మిట్ బటన్ ఉంది కదా, బటన్ చూపిస్తుంది, ఆ సబ్మిట్ చేయాలి. అక్కడ సబ్మిట్ చేయగానే సబ్మిట్ అయిన సక్సెస్ వస్తుంది. అయితే ఇప్పుడు వీడియో అప్లోడ్ అయిపోయినట్టు, ఒక టాస్క్ అయిపోయినట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇలా మీకు ఏమన్నా ఒకవేళ ఓపెన్ అయితే అక్కడ పక్కన మళ్ళీ బ్యాక్ నొక్కేసి సేమ్ అలానే ఇక సెకండ్ వీడియో కూడా ఓపెన్ ద లింక్ అని ఓపెన్ చేయగానే ఓపెన్ అవుద్ది వీడియో, షార్ట్ వీడియో చూడాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి, బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చి మళ్ళీ మీకు కెమెరా ఉంది కదా, కెమెరా దగ్గర నొక్కి అప్లోడ్ అవ్వగానే సేమ్ సబ్మిట్ కొట్టేయాలి. అంతే, టాస్క్లో అయిపోతాయి. మొత్తం రిమైనింగ్ టాస్క్ అన్ని కంప్లీట్ చేసేసుకోవాలి. ఇదే ప్రొసీజర్. ఇది టాస్కులు చేసే విధానం. పూర్తి చేసిన తర్వాత మీకు టాస్కుల పేజీలోనే మీ వీడియోలో చూపించినట్టు నో డేటా అని పడుతుంది. అయిపోయిన దగ్గర పక్కన మై పేజ్ ఉంది కదా, అది మై పేజ్ ఓపెన్ చేయగానే మీరు ఓపెన్ చేసిన టాస్క్లకు సంబంధించి ఎంత వచ్చాయి ఏంటి అనేది పక్కన డీటెయిల్స్లో ఉంటుంది, చెక్ చేయవచ్చు. మీరు చూసే పేజ్ నాది. నేను 18,300 కడితే అరౌండ్ 30 days 1 month అయిపోయింది. నాకు వచ్చిన ఇన్కమ్ చూసారుగా, టోటల్ 35,693 రూపాయలు వచ్చాయి. అది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మొత్తం కింద ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకోండి. ఇది టాస్కులు చేసే విధానం.